ప్రపంచ అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన ఓ భయంకరమైన కుట్రపై ఓ చిన్న దేశం ఉక్కుపాదం మోపింది. విదేశీ గడ్డపై భారతీయులను టార్గెట్ చేస్తూ జాత్యహంకార విషాన్ని చిమ్మాలని చూసిన శక్తుల తోకలు కత్తిరించింది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. సింగపూర్ వేదికగా భారతీయులపై సోషల్ మీడియాలో జరుగుతున్న విద్వేష ప్రచారానికి ఆ దేశ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఎవడైనా భారతీయుల జోలికి వస్తే తోలు తీస్తామంటూ చైనీయులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అసలు చైనా వేదికగా పుట్టుకొచ్చిన ఆ యాంటీ ఇండియా కుట్రేంటి? కరివేపాకు అంటూ భారతీయులపై చైనీయుల హేయమైన కామెంట్స్ వెనుక రహస్యమేంటి? సింగపూర్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కథేంటి? వాచ్ స్టోరీ. చైనీయుల కుట్రను సింగపూర్ ఎలా తొక్కింది? భారతీయుల కోసం సింగపూర్ ఏం చేసింది? ఆన్లైన్ విద్వేషంపై సింగపూర్ యాక్షన్ ఏంటి? ఓ క్లిష్టమైన సమస్యపై ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి. అదే సమస్యపై సింగపూర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఆన్లైన్ విద్వేష కంటెంట్పై ఉక్కుపాదం మోపింది. అవును, మీరు విన్నది నిజమే. భారతీయులపై జాత్యహంకారాన్ని, విద్వేషాన్ని రేకెత్తిస్తున్న సోషల్ మీడియా పోస్టుల్ని సింగపూర్ బ్లాక్ చేసింది. భారతీయుల జోలికి వస్తే తోక తీసి నార పెడతామని వార్నింగ్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జాతి విద్వేషాలు, ఫేక్ వార్తలు, విదేశీ శక్తుల అండతో సాగే దుష్ప్రచారాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఇలాంటి తరుణంలో సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతి విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని ప్రపంచానికి సింగపూర్ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. మరి మిగిలిన దేశాలు కూడా ఇదే బాటలో పయనిస్తాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అసలు సింగపూర్లో ఏం జరిగింది? ఎందుకు భారతీయులకు ఆ దేశం మద్దతు ఇస్తోంది? భారతీయ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా ఉన్న 14 సోషల్ మీడియా పోస్టులను తొలగించాలని యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్సిస్ సంస్థల్ని సింగపూర్ హోంశాఖ ఆదేశించింది. విదేశీ శక్తుల అండతో సాగుతున్న దుష్ప్రచారాలపై ప్రభుత్వం అత్యంత కఠినంగా, బహిరంగంగా రియాక్ట్ అయింది. సింగపూర్ పోలీసులు ఆన్లైన్ క్రిమినల్ హార్మ్స్ యాక్ట్ 2023 ఈ నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింగపూర్లో భారతీయులపై విద్వేష ప్రచారం ఒక్కరోజులో పుట్టుకొచ్చిందైతే కాదు. గత నెల రోజులుగా చైనీస్ ఆన్లైన్ వేదికల్లో భారతీయులకు వ్యతిరేకంగా ఇటువంటి కథనాలు ప్రచారానికి వచ్చినట్లు సింగపూర్ అధికారులు గుర్తించారు. సింగపూర్లో భారతీయులతో ముప్పు తప్పదని ఆ పోస్టుల్లో ఆరోపించారు. అంతేకాదు, సింగపూర్ సాధించిన స్థిరత్వానికి, ఇక్కడి బహుళ సంస్కృతి, విజయగాథకు భారతీయులకు సంబంధం లేదంటూ చైనీస్ విషాన్ని చిమ్మారు. సింగపూర్లో సామాజిక సామర్థ్యం ఇప్పటి వరకు ఉంది అంటే చైనీయులే కారణమంటూ ఊదరగొడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే భారతీయులు డేంజర్ అని, చైనీయులు మంచోళ్లని విద్వేష ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సింగపూర్లోని భారతీయ రాజకీయ నాయకుల దేశభక్తిని కూడా వారు ప్రశ్నించారు. సింగపూర్ ప్రయోజనాల కంటే భారతీయ వలసదారుల ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యమిస్తారంటూ నిందలు వేశారు. ఆ తర్వాతి ఆశ్రయణ బహిరంగ దాడి మొదలైంది. సింగపూర్ సంస్కృతి ప్రాథమికంగా చైనీస్ సంస్కృతేనని కొన్ని పోస్టులు అభివర్ణించాయి. సింగపూర్లో భారతీయుల సంఖ్య పెరగడం, అదే సమయంలో చైనాకు సింగపూర్ దూరమవడంతో ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాయి. ఈ దుష్ప్రచారాన్ని మరింత తీవ్రం చేయడానికి వీరు సింగపూర్లోని లిటిల్ ఇండియా ప్రాంతానికి సంబంధించిన కొన్ని రద్దీ దృశ్యాలను ఎంపిక చేసుకుని వాడుకున్నారు. సాధారణంగా వారాంతాల్లో వలస కార్మికులు తమ ఖాళీ సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడుతూ ఉంటారు. అప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను, అలాగే భారతీయుల మతపరమైన ఉత్సవాల వీడియోలను ఎలాంటి సందర్భంలోనివో చెప్పకుండా కేవలం తమ కుట్రపూరిత కథనాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, ఈ పోస్టులలో అత్యంత హేయమైన, అవమానకరమైన భాషను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనాభా పెరుగుదలను ఉద్దేశిస్తూ కరివేపాకుల దట్టంగా పెరిగిందంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ పదజాలం వెనుక ఎంతటి జాత్యహంకారం, ఎంతటి కుత్సిత బుద్ధి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగపూర్ ప్రభుత్వం కూడా దీన్ని అంతే తీవ్రంగా పరిగణించింది. ఈ కంటెంట్ అక్కడి పీనల్ కోడ్ సెక్షన్ 298A ఉల్లంఘించేలా ఉందని అధికారులు నిర్ధారించారు. వివిధ జాతులు, మతపరమైన సమూహాల మధ్య శత్రుత్వాన్ని, ద్వేషాన్ని పెంచే చర్యలను, జాతుల మధ్య సామరస్యానికి భంగం కలిగించే పనులను ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇది ఇంటర్నెట్లో ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవనో, కొందరు తమ అసహనాన్ని ఆన్లైన్లో వెళ్లగక్కడమనో సింగపూర్ అధికారులు వదిలిపెట్టలేదు. విద్వేష ప్రచారం వెనుక పక్కా ప్రణాళిక, వ్యూహం ఉన్నట్లు వారు భావిస్తున్నారు. ఈ కంటెంట్ మొదట చైనాకు చెందిన ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పుట్టిందని, ఆ తర్వాతే ఇతర వెబ్సైట్లు, సోషల్ మీడియా నెట్వర్క్లోకి వ్యాపించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు.
అంటే ఎవరో కావాలనే ఒక పద్ధతి ప్రకారం ఈ విద్వేషాన్ని వ్యాప్తి చేశారన్నమాట. సమాజంలో ద్వేషపు బీజాలు నాటి విభిన్న వర్గాల మధ్య చీలిక తీసుకురావడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రజల ఆలోచనలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది. అయితే సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఈ ఆన్లైన్ ద్వేషం వీధిలోకి చేరి హింసగా మారే వరకు వేచి చూడలేదు. వెంటనే యాక్షన్లోకి సింగపూర్ సర్కార్ దిగింది. భారతీయులపై విద్వేషాన్ని ప్రచారం చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ పరిణామం భారత్కు ఎంతో కీలకం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభావం పెరుగుతున్న కొద్దీ అక్కడ స్థిరపడుతున్న ప్రవాస భారతీయుల సంఖ్య, వారి ప్రాధాన్యం కూడా పెరుగుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ బోర్డు రూములు, విశ్వవిద్యాలయాలు, టెక్ కంపెనీలు, చివరికి ప్రభుత్వాలను సైతం భారతీయులు ముందుండి నడిపిస్తున్నారు. అయితే భారతీయుల విజయాలతో పాటు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లే మరోవైపు అంతే స్థాయిలో అసూయ, శత్రుత్వం కూడా పెరుగుతున్నాయి. నేటి సోషల్ మీడియా యుగంలో ఆ శత్రుత్వాన్ని మరింత పెంచి చూపే ప్రమాదం ఉంది. మరి సింగపూర్ చూపిన ఈ బాటను ఇతర దేశాలు కూడా అనుసరిస్తాయా? ఎందుకంటే డిజిటల్ వేదికల ద్వారా జరిగే కుట్రలతో ఎదురయ్యే ముప్పులను భారత్ కంటే బాగా అర్థం చేసుకున్న దేశం మరొకటి లేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి కథనాల్ని ఎలా మారుస్తారో, ప్రజల అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేస్తారో, చివరికి జాతీయ భద్రతకి ఎలా ముప్పు తెస్తారో భారత్ ప్రత్యక్షంగా చూసింది. భారతీయులకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ జాత్యహంకార కంటెంట్ కేవలం ఆన్లైన్ సమస్య మాత్రమే కాదు, అది దేశ, బహుశా జాతీయ భద్రత సమస్య అని సింగపూర్ ప్రభుత్వం భావించింది. కేవలం ఆన్లైన్లో ఉందనే కారణంతో జాత్యహంకార ద్వేషానికి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మరి ఇతర దేశాలు కూడా ఇలాంటి కఠినమైన లక్ష్మణ రేఖను గీస్తాయా? లేదంటే నష్టం జరిగి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటాయా?